మీరు ఈ సీట్ లో కూర్చున్నారేమిటి? క్యాషియర్ సెలవు పెట్ట. నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చావు? నన్ను తృప్తిపరుస్తావని. నీకేం మల పిచ్చగాని పట్టినా? మద పిచ్చా? ఓయ్ ఎత్తాడైపోద్ది. నేనేం అలా తప్పదాన్ని అనుకున్నావా? లేకపోతే ఏమిటా మాటలు? ఆ రాతలో మాటలు. దాని ప్రకారం నన్ను తృప్తిపరచండి. సరే ఏం చేయాలి? నా బంగారం మీద లోన్ ఇవ్వండి. ఏమిటిది? సిగ్గు బిళ్ళ. సిగ్గులేదు ఇలాంటి వస్తువు తాకట్టు పెట్టడానికి? మర్యాదగా మాట్లాడు. ఇది మా ఇంట్లో 3 తరాలుగా వస్తుంది తెలుసా? తీసుకో. ఒంటి మీద అన్ని వస్తువులు పెట్టుకుని ఇదే తాకట్టు పెట్టాలా? మా ఇష్టం. ఇది మాత్రం బంగారం కాదు. కావాలంటే గీటెడు చూసుకో. ఎంత వస్తుందో ఇవ్వు. దేనికి నీకు డబ్బు? మన పెళ్లికి మంగళసూత్రం చేయించుకుందామని. నీతో పర్సనల్ గా మాట్లాడాలి. అలాగా? పొద్దుపోయాక గడ్డిమెడి చాటుకొచ్చేనా? వద్దు, పొద్దు పోకుండా గోదావరి గట్టుకురా. వస్తాడు రాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. అమ్మ దొంగ వచ్చేసా. ఇక్కడికి ఎందుకు రమ్మన్నావో అర్థమైపోయింది. చక్కగా ఇక్కడైతే మనం ఏం చేసుకున్నా ఎవ్వరూ చూడరని కదా. చేసుకోవడం అంటే గుర్తొచ్చింది. మనం శోభనం ఎక్కడ చేసుకుందాం? దొడ్డిపట్ల గోదావరి రేవు నుంచి అరటి తెప్పేసుకెళ్ళి అంతర్వేది బీచ్ లో చేసుకో. కుందాం అనలేవు? అనలేను. పెళ్లి ఇంకో దాంతోను, శోభనం నీతోను. బాగుండదు. ఏంటి? పెళ్లి ఇంకో దాన్ని చేసుకుంటావా? అవును. మాకేం పని లేక లవ్ చేసావు అనుకుంటున్నావా నిన్ను? చూడు, మన పెళ్లి జరగదు, అది చెప్పడానికి నేను ఇక్కడికి పిలిచాను. ఎందుకు జరగదు? అంతే. ఇదిగో నాతో పెట్టుకుంటున్నావా? లేదు, మీ నాన్నతోటి అన్నతోటి పెట్టుకో. అందుకే నీతో పెట్టుకోవడం కుదరదు. ఇప్పుడు ఎత్తడైపోద్ది. అయితే మరి పెళ్లి అయిపోతుందన్నమాట. మరి నువ్వు హీరో, మా నాన్న విలన్ అయినప్పుడు విలన్ కూతురు హీరోయినే కదా. హీరో విలన్ తో చేస్తాడు, మెళ్ళో తాళి కట్టాడు. కాబట్టి జరగడం ఖాయం. అది కాదు మంగ, నేను చెప్పేది విను. వినను. నేను చెప్పేది నువ్వు విను. అదిగా నన్ను పెళ్లి చేసుకో. పెళ్ళానే దెయ్యమై నీతో కాపురం చేస్తారు. ఏమంటావు? ఏమంటాను?